హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టూన్ గురు తెలుగు. ప్రీవియస్ క్లాస్లో మనం చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది తెలుసుకున్నాం. కానీ ఈసారి మాత్రం యూట్యూబ్ ఛానల్ లోగో అండ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోండి విత్ ఏఐ, ChatGPT ప్లస్ లియోనార్డో AI. ఒక చిన్న రిక్వెస్ట్, నా మొబైల్ అయితే కొంచెం లాగ్ అవుతుంది, అందుకే నేను పీసీలో అయితే చూపిస్తాను. కానీ నో ప్రాబ్లం, పీసీలో కూడా వర్క్ చేసే వెబ్సైట్ కూడా మొబైల్లో వర్క్ చేస్తాయి. ఇక లేట్ చేయకుండా ట్యుటోరియల్ స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న విషయం అన్నట్టు, ఈ ట్యుటోరియల్స్ మొత్తం ఒక కార్టూన్ స్టోరీ చేయడానికి పనికొస్తాయి. అలాగే నేను కొన్ని కార్టూన్ వీడియోస్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కానీ దానికి పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే పీసీ డిస్ప్లే మీద ఉన్నా. సో మీకు మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను మాత్రం పీసీలో ఓపెన్ చేసుకుంటున్నా. అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ChatGPT అని సెర్చ్ చేయండి. ఇదిగో ఇలా వస్తుంది. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. స్ట్రైట్గా మనం అయితే లింకులోకి వెళ్ళిపోతాం. ట్రై GPT అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా, అక్కడ మీ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. రైట్ ఫర్ ప్రాంప్ట్. నేను ఇచ్చే ప్రాంప్ట్ మాత్రం గుర్తుంచుకోండి, సరిగ్గా అలాగే ఇవ్వాలి, మిస్టేక్స్ మాత్రం ఉండదు. యూట్యూబ్ ఛానల్ లోగో, my channel name is Toonverse. బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫారెస్ట్. Title style is 3D స్టైల్. ఇక్కడ నేను మాత్రం ఎంటర్ చేస్తున్నా. ఇక్కడైతే ప్రాంప్ట్ అయితే జనరేట్ అయిపోతుంది. నేనైతే ఐడియాస్ అయితే ఇచ్చింది. ఇప్పుడైతే ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది, కానీ నాకు మాత్రం కావాల్సింది ప్రాంప్ట్. మీరు ఇలా ఇస్తే అదైతే ఇమేజ్ జనరేట్ చేస్తుంది. నాకు కావాల్సింది మాత్రం ప్రాంప్ట్ కాబట్టి రైట్ ఫర్ ప్రాంప్ట్ అన్ని చేసిన. ఇక్కడ ప్రాంప్ట్ అయితే జనరేట్ అయిపోతుంది. ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అదైతే కాపీ చేసుకోండి. ఇక్కడ న్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ లియోనార్డో AI ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేసేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనం ఇలా అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ రేషియోస్ అయితే చూసుకోండి. 1:1. మనం అయితే లోగో అయితే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 1:1 అయితే తీసుకోండి. దాని తర్వాత ఇదైతే క్యాన్సిల్ చేస్తాం. నేను ఇంతకుముందు లోగో జనరేట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జనరేట్ పైన క్లిక్ చేస్తాం. నా దగ్గర క్రెడిట్స్ అయిపోయినాయి. వేరే అకౌంట్ అయితే వెళ్ళిపోతాం. ఉంది కదా లియోనార్డో AI వెబ్సైట్. ఇక్కడ వచ్చేసి గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తాం. టైం అయితే తీసుకుంటుంది.
దీనికే టైం తీసుకుంటుంది, ఏది టైం తీసుకోదు. ఒక 1 minute దాకా పట్టచ్చు. ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇమేజ్ క్రియేషన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడైతే రేషియో అయితే 1:1 పెట్టుకోండి. మనమైతే లోగో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసి పేస్ట్ అయితే చేస్తున్నా. ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేస్తున్నా. నా లోగో అయితే జనరేట్ అయిపోతుంది. దీంట్లో ఏదో ఒక రెండు డౌన్లోడ్ చేసుకుంటాను. ఇక్కడైతే బాగానే జనరేట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి, కనిపిస్తుంది కదా, అయితే జనరేట్ అయిపోయింది. నాకు ఇది మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రెండు డౌన్లోడ్ చేసుకుంటా మళ్ళీ. సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను మాత్రం పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఓకే పైన క్లిక్ చేయండి. డిఫాల్ట్స్కి కొట్టి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం డిలీట్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ షేప్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్వేర్లో వస్తుంది. కానీ నేను మాత్రం ఇలా చేసుకుంటాను. దీన్ని పెద్ద చేసేయండి. సరిగా చూసుకోండి, నేను ఏ విధంగా చేస్తున్నానో అలాగే చేయండి, సరేనా? ఇక్కడ సెంటర్లోకి తీసుకొచ్చేయండి దీన్ని. ఇక్కడ వచ్చేసి ఇలా ఆప్షన్స్ ఉంటాయి. వెళ్ళి ఈ ఆప్షన్ని రిలేటివ్ పొజిషన్ ఉంది కదా, దాన్ని మాత్రం ఒక సెంటర్ ఆప్షన్ పైన నొక్కండి. సెంటర్లోకి వచ్చేస్తుంది. టిక్ కొట్టేయండి. ఇక్కడ టెక్స్చర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనం ఇక్కడ రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఈ ఇమేజ్ని ఇక్కడ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలా వస్తుంది గాయ్స్. ఇక్కడ దీన్ని మీరు ట్రాన్స్పరెంట్ అయితే చేసుకోండి. ట్రాన్స్పరెంట్ పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. ఓకే, లోగో అయితే అయిపోయింది. ఇంకోటి, నేను మాత్రం దీన్ని డిలీట్ చేస్తా. ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తుంది కదా, 3 డాట్ లైన్స్, దానిపైన క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తా. ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, కస్టమ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ స్క్వేర్, కస్టమ్, ప్రొఫైల్ పిక్చర్, స్క్వేర్ అని యూట్యూబ్ ఛానల్ బ్యానర్, థంబ్లైన్, ఫేస్బుక్ కవర్ ఆర్ట్ అని ఏదో ఒకటి ఉంది. కానీ నాకు కావాల్సింది యూట్యూబ్ ఛానల్ బ్యానర్ కాబట్టి దానిపైన క్లిక్ చేస్తా. ఓకే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ప్లేస్ ఐకాన్ పైన మళ్ళీ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీలో వెళ్తాను. నేనైతే ట్యాంప్లెట్ అయితే తీసుకుంటాను ఒకటి బ్యానర్ది, యూట్యూబ్ ఛానల్ బ్యానర్ది నా దగ్గర ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ డౌన్లోడ్స్ పైన వెళ్ళి ఎక్కడ ఉంది ఇది, సో గైస్ ఇవి మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ తర్వాత క్యారెక్టర్స్ అయితే నేర్పిస్తాను చూడు, అప్పుడు ఇస్తాను. నేను ప్రజెంట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తాను. అలాగే మీకు ఎవరికైనా ఛానల్ కానీ, ఛానల్ లోగో, ఛానల్ బ్యానర్ లాంటివి కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఫ్రీగా, అందరికీ నిజంగా చెప్తున్నా, ఫ్రీగా అయితే క్రియేట్ చేసి ఇస్తా. నాకు ఎటువంటి మనీ అయితే తీసుకోను, ఫ్రీగా క్రియేట్ చేసి ఇస్తా. అలాగే బ్యాక్గ్రౌండ్స్ కూడా, ప్రతి ఒక్కటి బ్యాక్గ్రౌండ్ అవన్నీ యూట్యూబ్ ఛానల్ లోగో, యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ప్రతి ఒక్కటి క్రియేట్ చేసి అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇస్తాను.
ఇదే గాయ్స్ దొరికింది. దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటా. ఓకే, దీన్ని లాక్ అయితే వేసేస్తా, ఎందుకంటే అటు ఇటు జరగట్లేదు. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మళ్ళీ షేప్స్లోకి వెళ్ళి ఇప్పుడు స్క్వేర్ని మనం సరిగ్గా చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ దానికి సైజ్కి తగ్గట్టుగా చేసుకోవాలి. పెద్దగా చేసుకుంటున్నాం, లాంగ్. దీన్ని సరిగ్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ దీనికి వెళ్ళి దీంట్లో టెక్స్చర్స్ అయితే వేయాలి. మళ్ళీ గ్యాలరీ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేస్తా, టిక్ పైన కొడతాం. ఓకే, అయిపోయిందా? చలో ఇంతే గైస్, సింపుల్గా అంతే, ఏం లేదు. దీన్ని అయితే సేవ్ చేసుకోండి. ఇంతే. మరి నెక్స్ట్ క్లాస్లో మనం కార్టూన్ బ్యాక్గ్రౌండ్స్. సో గైస్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేస్తున్నా. పాస్వర్డ్ వచ్చేసి Naveen23. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి అక్కడ బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో షార్ట్స్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం, కార్టూన్ స్టోరీస్కి తగ్గట్టుగా. మరికొన్ని ట్యుటోరియల్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇక్కడ అన్నీ నేర్చుకుంటారు.